ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' సీజన్ 9 గెలవాల్సింది తనూజ అని తనూజ అభిమానులందరూ కూడా ఆకాంక్షించారు. ఎందుకంటే అసలు తనన్నా, తన గేమ్ అన్నా, తన స్ట్రాటజీస్ అన్నా అందరికీ కూడా నచ్చుతుంది. కానీ అదృష్టమో, దురదృష్టమో తను కప్పైతే కొట్టలేదు కానీ ప్రజల హృదయాలనైతే గెలుచుకుంది. ద రియల్ విన్నర్. ఎందుకంటే సీజన్ 7లో అమర్ కూడా అంతే కదా! అయితే ఇప్పుడు 'బిగ్ బాస్' యాజమాన్యం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుందట. అది ఏంటి అనేది గనుక చూస్తే, ఇప్పుడు ఈ 2026లో అందరూ కూడా రియాలిటీ షోస్‌ని ఇష్టపడుతున్నారు. అంటే 'బిగ్ బాస్' కానివ్వండి, 'బీబీ జోడీ' కానివ్వండి, లేకపోతే 'ఢీ జోడీ' కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి. అంటే ఆల్రెడీ రికార్డ్ అయిపోయినవి కాకుండా రియాలిటీ షోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ పడుతున్నారు. అయితే ఇక ఈసారి కూడా అగ్ని పరీక్ష కన్ఫర్మ్‌గా ఉంటుంది. అగ్ని పరీక్షకి అందరూ అప్లికేషన్స్ పెట్టుకునేది మేలో. ఓకే. ఇది జనవరి. సరే జనవరి అయిపోయింది. ఫిబ్రవరి అనుకుందాం. సో, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో ఫిబ్రవరి ఒక్క నెలని 'బిగ్ బాస్' యాజమాన్యం 'బిగ్ బాస్' ఓటీటీ పెట్టడానికి సిద్ధం చేసి, 'బిగ్ బాస్' ఓటీటీని ఏప్రిల్, మేలో ప్లాన్ చేయడానికి సిద్ధపడుతుంది. అంటే 45 డేస్ అన్నమాట. 45 డేస్ కానీ, 60 డేస్ కానీ. ఆ 'బిగ్ బాస్' ఓటీటీ కంటెస్టెంట్‌గా తనూజ వెళ్తుందనుకుంటున్నారా? లేదు, లేదు, లేదు. 'బిగ్ బాస్' ఓటీటీ బజ్ ఇంటర్వ్యూగా తనూజ ఫిక్స్ అవుతుందన్నమాట. నిజానికి తనూజకి మంచి ఇదుంది. అంటే మాట్లాడే వాక్చాతుర్యం ఉంది. తెలుగు రాకపోయినా తన ముద్దు ముద్దు మాటలుంటాయి చూసారా? అంటే ఆ 'మర్యాద వారీస్' చెప్పినట్టుగా ముద్దు ముద్దు మాటలతో మందారం పూలేం పెట్టట్లేదు కానీ తను చాలా క్యూట్‌గా మాట్లాడుతుంది. ఏదైనా పని అప్పజెప్తే 100% చేస్తుంది. సో, అందుకనే 'బిగ్ బాస్' బజ్‌కి తనూజని శివాజీ గారి ప్లేస్‌లో రప్పించడానికి పిలిచారట. అయితే దానికి ఇంకా తనూజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అంటే యెస్ ఇచ్చింది. తనకి ఇంట్రెస్ట్ ఉంది. నేను చేస్తాను ఇంటర్వ్యూ అని చెప్పిందట. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. మొత్తానికైతే మాత్రం భారీ రెమ్యూనరేషనే ఆఫర్ చేశారట 'బిగ్ బాస్' వాళ్ళు. మరి ఒకవేళ అది గనుక వర్కౌట్ అయితే మాత్రం చాలా మంచి విషయమే. ఏమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.